అరే పిల్లలు, మనకు తిరుపతి దగ్గరలో మీరు బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ ఏదంటే శిల్పారామం. చాలా బాగుంటుంది. చూడు ఎంత బాగా మన 1970, 80 ఆ ప్రాంతంలో పల్లె ప్రాంతాల్లో ఉండే మనుషులు ఎలా ఉంటారో సజీవంగా కనపడే ఈ యొక్క బొమ్మలు ఇక్కడ చిన్న చిన్న కప్పల్లా కనపడే ఇలా అల్లరి బాగా ఎంజాయ్ చేసే చిన్న చిన్న బొమ్మల వాహనాలు చాలా బాగుంది కదా. రైలు పట్టాలు సూపర్గా ఉంది కదా. అరే ఎంత బాగుంది. ఫ్యామిలీ కూర్చోవచ్చు, పిల్లలు ఎంజాయ్ చేసే ప్లేసు చాలా బాగుంది కదా. ఎస్, అందరూ కలిసి వెళ్తే అరే ఇది ఎలా ఉంది, సూపర్, కళ్ళు తిరుగుతాయిరా బాబు. మా పిల్లలకి అస్సలు కళ్ళే తిరగవు. ఎలా ఎంజాయ్ చేస్తారో చూడండి. అలాగే మీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్లేస్కు విజిట్ చేయండి. శిల్పారామం, తిరుపతి. నిజంగానే చాలా బాగుంటుంది. పిల్లలు ఎంజాయ్ చేసే ప్లేసు. ఇక్కడ చూడండి ఎంత బాగా. అరే మన గవర్నమెంట్ చిహ్నం ఎంత బాగుందో చూసారా. చాలా బాగుంది కదా. అరే ఇలాంటివి కూడా ఉన్నాయా. వావ్, నేను కూడా ఎంజాయ్ చేయొచ్చు. అయితే సూపర్గా ఉంది కదా కార్. సూపర్. చిన్న చిన్న కార్లో ఒక ఫాదరు సన్ను తిరుగుతూ వెళ్తూ ఎంత బాగున్నారు చూడండి. ఇక్కడ ఇంకా చాలా ఆటలు ఉన్నాయి. క్రౌడ్ కూడా సూపర్గా వస్తున్నారే. చాలా బాగుంది చూసేదానికి. చూడు ఎంత బాగుందో. చూడు ఫ్రెండ్స్ అంట, అన్నదమ్ములు, ఫాదరు సన్ను. చాలా బాగా అయిపోయింది అప్పుడే. ఓకే, ఎంజాయ్ చేశారు బాగా. అయితే ఇదేంది చిన్న బాతుల్లాగా ఉండే ట్రైన్స్ అన్నీ ఉన్నాయి కదా, అన్ని రకాలు ఉన్నాయి. చాలా బాగుంటాయి. ఇక్కడ బాలు వాటర్లో. ఒరే నీ పాసును కావాలా. ఉండరా. అరే 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 ఉండరా. నేను తగలేంట్రా బాబు. బాలు కదా, తగదు. ఒరి ఎంత బాగారా. సూపర్ రా. అరే 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 మీ పిల్లలు కూడా ఇలా ఎంజాయ్ చేయాలంటే శిల్పారామం తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంది. చూడడానికి ముచ్చటగా ఉంది. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. వీక్లీ వన్స్, ఒక్కసారి, వారానికి ఒక్కరోజు పిల్లల్ని అలా చూపిస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పిల్లల్లో ఉండే టాలెంట్లు కూడా ఏదైనా డ్యాన్స్ కానీ కూచిపూడి కానీ వేసేందుకు పర్మిషన్ తీసుకొని అక్కడ మీ పిల్లలు డ్యాన్స్ చేయించవచ్చు. చాలా బాగుంటుంది నిజంగానే. చూడండి పిల్లల్లో టాలెంట్ పైకి పెట్టడానికి కళావేదిక శిల్పారామం. చేపలు సముద్రమా శిల్పారామంలో నది కూడా ఉందా. ఓకే, సూపర్గా. గార్డెన్ పక్క ఎంజాయ్ చేసేదానికి ఇంకా ఏమున్నాయి. ఓకే, పడవలు కూడా. చిన్న చిన్న పడవలు ఉన్నాయి. చెట్టు ఎంత బాగుంది. ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఎంజాయ్ సూపర్గా ఉంది. అంటే చిన్నపిల్లలకి అందిన పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయవచ్చు. చాలా బాగుంటుంది. ఆడవాళ్ళు, పిల్లలు అందరూ బాగుంటుంది. ఎంత బాగుంటుంది. వారానికి ఒక్కరోజు బాగా చిల్లు అయిపోతారు. తిరుపతి వాళ్ళే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలు కూడా రావచ్చు. చాలా బాగుంటుంది. క్రౌడ్ ఉంటుంది. ప్రతిరోజు తీసుంటారు. మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 8 to 9 వరకు ఉంటుంది. చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. అసలు ఎంత బాగుందో. పడవలు పక్క. మన ఈ చుట్టుపక్కల ఇట్లాంటి వాతావరణం ఎక్కడ నేనైతే చూడలేదు. చాలా బాగుంటుంది. శిల్పారామం అంటే ఓన్లీ శిల్పాలు ఉంటాయేమో, లేదంటే కడవలు, కొండలు, ఇంకేమన్నా ఉంటాయనుకున్నాను. ఇంత బాగున్నాయి. కపిల్ తీర్థం అంటే శిల్పారామం తీసుకొని కపిల్ తీర్థం వచ్చాం. సూపర్గా ఉంది. ఇక్కడ కానీ స్నానం చేసి గుడికెళ్ళి చేస్తే ఎలా ఉంటుందంటే చాలా పుణ్యం.
సల్వార్తో అయితే ఇంకా బాగుంటుంది. చాలామంది భక్తి భావంతో ఉండేవాళ్ళు ఖచ్చితంగా అర్లీ మార్నింగ్ 5:30, 6 వెళ్ళి ఖచ్చితంగా వాటర్ వేరే స్నానం చేస్తే బలం ఉంటుంది. చాలామంది చేస్తాను. నేను కూడా జిన్నాను. ఇలాంటి చూశాక నేను అస్సలు ఖచ్చితంగా ఇట్లాంటి కానీ నేను స్నానం చేస్తాను. చేసి చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయ్ క్రియేషన్స్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ.